హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్లో తెలుగు అమ్మాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే వెల్కమ్. నా పేరు అస్మిత. ఈ ప్లాట్ఫామ్ మీద నేను స్కిన్ కేర్కి సంబంధించి మేకప్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ మెనీ ఫన్ థింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ అరౌండ్ దిస్ టైం నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఏంటంటే లైక్ ప్రీవియస్ మంత్లో నేను చూసిన బెస్ట్ మూవీస్ ఆర్ సిరీస్ ఆర్ నేను ట్రై చేసిన బెస్ట్ ఫుడ్ ఆర్ క్లోదింగ్కి రిలేటెడ్ మేకప్, స్కిన్ కేర్ అన్ని బెస్ట్ థింగ్స్ నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో somehow ఆ సిరీస్ ఎందుకో నాకు గుర్తులేదు, అట్లా స్టాప్ అయిపోయింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. లాస్ట్ మంత్ నేను ట్రై చేసిన ఫ్యూ ఐటమ్స్ నాకు బాగా నచ్చినవి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్స్ ఫ్రమ్ టార్గెట్. నాకు ఆఫర్లో $4కి వచ్చాయి. నార్మల్గా ఇవి $7 ఎంతో అనమాట. న్యూ డే అనే బ్రాండ్ అసలు పిక్చర్ సాఫ్ట్ ఉంటాయి. నేను మల్టిపుల్ టైమ్స్ వాష్ చేశాను. సో మీరు క్విక్ రన్స్కి లైక్ గ్రాసరీస్ క్విక్గా పిక్ చేసుకోవాలి ఆర్ మీ కిడ్స్ని క్విక్గా డ్రాప్ చేయాలి ఆర్ ఇంట్లో వేసుకోవాలి, పిక్చర్ కాంఫీ ఉన్నాయి. నేను సమ్మర్ మొత్తం అసలు ఈ షర్ట్స్లోనే ఉన్నాను. ఐవ్ గాట్ 3 కలర్స్ ఇన్ దిస్. సో ఒకటి వచ్చేసి పర్పుల్, ఇది బ్లాక్ అండ్ దిస్ వన్ ఈజ్ బ్రౌన్. నేను దీంట్లో వేసుకుందామని తీసుకున్నాను, కానీ మీరు నమ్మరు, నేను అసలు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా సరే ఇవి ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అంత సూపర్ లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ నార్మల్ టీ షర్ట్స్ లాగా లైక్ ఫిట్టెడ్ లాగా రాదనమాట, కొంచెం బాక్సీ రూమీ ఉంటాయి. సో సమ్మర్కి పర్ఫెక్ట్. అసలు నేను యూజువల్లీ మీడియం సైజ్ తీసుకుంటాను, కానీ నేను ఈసారి లార్జ్కి వెళ్ళాను. ఎందుకంటే ఇంత సాఫ్ట్ ఉన్నాయి కాబట్టి ఇవి ష్రింక్ అవుతాయి వాష్ చేసినప్పుడు అనిపించింది. అలానే ష్రింక్ అయ్యాయి కూడా. సో నేను లార్జ్ తీసుకుని మంచి పని చేశాను. మంచి రూమీ ఫిట్ ఉంటుందన్నమాట. సో అబ్బాయిల షర్ట్స్ లైక్ ఎంత సాఫ్ట్ అండ్ కాంఫీ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ అలానే అనిపిస్తుంది ఇవి. వీటి ఎగ్జాక్ట్ లింక్స్ ఈరోజు నేను మాట్లాడే ప్రతి ప్రోడక్ట్ది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్, ఐఎమ్ అబ్సెస్ విత్ దిస్ ప్రోడక్ట్. నేను ప్రతిసారి లైక్ పార్లర్కి వెళ్ళాలంటే చాలా బద్దకిస్తూ ఉంటాను అనమాట. అండ్ సడన్గా ఇంటికి ఎవరైనా వస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు మెసేజ్ చేసిన, అప్పుడు ఫోన్ చేసిన లైక్ ఫేషియల్ హెయిర్ అది రిమూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను నేను అమెజాన్లో. ఇది మా సిస్టర్కి వాళ్ళ ఫ్రెండ్ రికమెండ్ చేసింది అనమాట. సో మా సిస్టర్ నాకు రికమెండ్ చేసింది లైక్ మంచిగా హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుంది అండ్ కట్స్ ఏమీ అవ్వట్లేదు అంటే నేను కూడా ఆర్డర్ చేశాను. $20 ఎంతో ఉంది. నేను దీని లింక్ కూడా కింద ఇస్తాను. సో బేసికలీ ఇట్ కమ్స్ విత్ అ థ్రెడ్, పౌడర్ కూడా ఇస్తారు అండ్ దిస్ మెషిన్ అండ్ అ చార్జర్. ఒక డౌన్ సైడ్ ఏంటంటే నేను ఛార్జింగ్ లేకుండా ఈ ప్రోడక్ట్ ఎక్కువసేపు రన్ అవ్వట్లేదు. సో అలా ప్లగ్ చేసి ఉంచే మనం ఈ డివైస్ని యూజ్ చేయగలము. బట్ నాకు అది అస్సలు ప్రాబ్లమే కాదు, ఎందుకంటే ఈ వైర్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఆల్సో లైక్ అండర్ $20కి వచ్చిందనమాట నేను తీసుకున్న టైంలో. అండ్ ఈ థ్రెడ్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. ఐ జస్ట్ షో యూ గైస్. థ్రెడ్ని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. థ్రెడ్ ఇలా ఉంది కదా, తీసుకుంటాం కదా. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి వెనకాల ఒక చిన్న హుక్ ఉంటుంది, ఆ హుక్కి పెట్టి మళ్ళీ దాని నుంచి ఇక్కడ ఉంది కదా హుక్కి, ఇందులో పెట్టేయడమే. సో మిగిలిన ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఆ ఎండ్స్ని ఏంటంటే ఇక్కడ స్క్రూస్ లాగా ఉంటాయి, ఆ స్క్రూస్కి పెట్టి ఆ స్క్రూని టైట్ చేసేయడమే. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇందులో ఛార్జింగ్ లేదు ప్రస్తుతానికి, మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఛార్జింగ్ అయిపోయినట్టుంది. సో ఫస్ట్ 2 times నేను ఇది యూస్ చేసినప్పుడు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను. బికాజ్ మనకి యూస్ చేయడం అప్పుడే తెలియదు కదా. ఒకసారి మనం ఒక 1-2 times చేసిన తర్వాత ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎట్లా చేయాలి అవన్నీ బాగా అర్థమవుతాయి. ఫస్ట్ 2 times కొంచెం విసుగ్గా అనిపిస్తుంది, బట్ థర్డ్ టైం నుంచి మీకు అలవాటు అవుతుంది. మీరు నేను ఫస్ట్ ఏం చేసేదానంటే స్కిన్కి బాగా దగ్గరికి ఇట్లా పెట్టేసి చేసేదాన్ని. అప్పుడు బాగా స్కిన్ అంతా రెడ్గా అయిపోయి బాగా నొప్పి వచ్చేదనమాట. బట్ ఆ తర్వాత అర్థమైంది మరీ దగ్గర కాదు, అలాగని బాగా దూరం కాదు. సో మిడిల్లో పెట్టాలి. సో అప్పుడు ప్రతి హెయిర్ని బాగా ప్లక్ చేస్తుంది. మీకు క్విక్గా సెలూన్ అపాయింట్మెంట్స్ దొరకకపోయినా ఆర్ ఎవరైనా ఇంటికి వస్తున్నారు అండ్ మీకు సెలూన్కి వెళ్ళే టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి డివైజెస్ మన ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. దగ్గర బ్రాన్ వాళ్ళది ఎలక్ట్రిక్ షేవర్ కూడా ఉంది. సో అది ఉండగా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఎలక్ట్రిక్ షేవర్ ఏంటంటే త్వరగా హెయిర్ మళ్ళీ వచ్చేయడం అట్లా జరుగుతుంది, బట్ ఇది రూట్ నుంచి ప్లక్ చేస్తుంది కదా. సో హెయిర్ గ్రోత్ అనేది అంత త్వరగా రాదు.
అండ్ ఆల్సో ఆ ఎలక్ట్రిక్ షేవర్స్తో చేసినప్పుడు చిన్న చిన్న హెయిర్ లైక్ అది బాగా డీప్గా స్కిన్ నుంచి తీసేది కదా హెయిర్ని. సో ఆ హెయిర్ అనేది చిన్నగా బ్లాక్ డాట్స్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఇది చాలా బెటర్గా అనిపించింది ఆ ఎలక్ట్రిక్ షేవర్స్తో కంపేర్ చేస్తే. అవి కూడా డెఫినెట్లీ హ్యాండీగా వస్తాయన్నమాట. మీరు సపోజ్ ఆఫీస్కి వెళ్తున్నా ఆర్ ట్రిప్స్కి వెళ్తున్నా, అది ఇంత చిన్నగా ఉంటాయి కదా, అవి పాకెట్ సైజ్ కాబట్టి మీరు బ్యాగ్స్లో అట్లా పెట్టేసుకొని వెళ్ళి మీరు సడన్గా షేవ్ చేసుకోవాలనుకున్నా అవి చాలా ఈజీగా హ్యాండీగా వస్తాయి. బట్ అలా కాదు, ప్రాపర్గా మీకు హెయిర్ ప్లక్ చేయడానికి మీకు ఈజీగా ఉండాలనుకుంటే డెఫినెట్లీ దీని మీద ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డియోడ్రెంట్. నేను ఈ డియోడ్రెంట్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేశాను. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నా ఐడి కింద ఇక్కడ ఇస్తాను, యూఎస్ఏలో తెలుగమ్మాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. అక్కడ నేను ఎప్పటికప్పుడు నేను కొన్న ఐటమ్స్ నాకు ఏమైనా నచ్చినా అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను, స్టోరీస్లో బాగా యాక్టివ్గా ఉంటాను. ఆల్రెడీ నేను ఒక డియోడ్రెంట్ అవగొట్టేశాను. ఇది సెకండ్ బాటిల్ అనమాట. సో ఇది మిచ్చం వాళ్ళది న్యూ ట్రిపుల్ ఆర్డర్ డిఫెన్స్ డియోడ్రెంట్. ఇది కొంచెం జెల్ ఫామ్లో ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది. బట్ స్కిన్కి అప్లై చేసుకున్న ఫ్యూ సెకండ్స్లో అది ఇంకిపోతుంది అనమాట, డ్రై అప్ అయిపోతుంది. డ్రెస్కి అంటుకోవడం, డ్రెస్ మీద ఏమైనా ఎల్లో మార్క్స్ అలాంటివి లీవ్ చేయడం అలాంటివి ఏమీ లేదు. అండ్ ఆర్డర్ కంట్రోల్ అసలు ఓ మై గాడ్, అసలు చాలా అవర్స్ వరకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కొన్ని డేస్ అయితే నాకు నెక్స్ట్ డే కూడా నా డియోడ్రెంట్ స్మెల్ వస్తుంటుంది అనమాట. బ్యాడ్ ఆర్డర్ అనేది అస్సలు రాదు. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ జస్ట్ $4 మాత్రమే. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నేను చాలా హై ఎండ్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేశాను, కోసెస్ డియోస్, అవి కూడా బాగానే వర్క్ అవుతాయి. బట్ కోసెస్ స్మెల్ అంత బాగోదు. సో మిచ్చం నేను ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి నేను ఇవి కొంటానే ఉంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్ తీసుకుంది కాదు, లాస్ట్ ఇయర్ తీసుకుంది. ఓరల్ బీ వాళ్ళది ఎలక్ట్రిక్ బ్రష్ అనమాట. నాకు అసలు దీంతో క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ బ్రషెస్ యూస్ చేస్తుంటే నాకు అసలు టీత్ క్లీన్ చేసుకున్న ఫీలింగే రావట్లేదు. అండ్ ఆల్సో నేను నా లాస్ట్ ఇయర్లీ డెంటల్ చెకప్కి వెళ్ళినప్పుడు 6 months బ్యాక్ డాక్టర్ కూడా చూసి చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయని చెప్పారు. యూజువల్లీ గారపడడం అలా అవుతుంది కదా పళ్ళ వెనకాల. ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత అసలు నేను కొంచెం కూడా అట్లాంటివి చూడలేదు. బికాస్ ఇది చాలా చిన్న రౌండ్ హెడ్ కదా, సో కార్నర్స్లోకి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట టీత్ని. నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు లైక్ డాక్టర్స్ కొంతమందిని ఇన్వైట్ చేసేవాళ్ళు కదా మన స్కూల్లో ఉన్నప్పుడు, డెంటల్ హైజీన్ గురించి ఒకసారి చెప్పడానికి క్లాసెస్ తీసుకున్నారనమాట. అప్పుడు కొంతమంది డాక్టర్స్ వచ్చారు. నాకు బాగా గుర్తుంది వాళ్ళు చెప్పిన 2 things. ఒకటి ఏంటంటే 3 minutes కన్నా ఎక్కువ బ్రష్ చేయొద్దు, ఎనామెల్ అనేది పోతుందని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇంత పేస్ట్ యూస్ చేస్తాము, అసలు చాలా ఒక డాట్, ఒక పీనట్ సైజ్ అంత పేస్ట్ మాత్రమే యూస్ చేయాలని చెప్పారనమాట. నాకు ఈ ఓరల్ బీ చూడంగానే నాకు అసలు అదే గుర్తొచ్చింది. పేస్ట్ జస్ట్ ఒక డ్రాప్ మాత్రమే పడుతుంది, సూపర్బ్గా క్లీన్ అవుతుంది. డెంటల్ హైజీన్కి మస్ట్ అని చెప్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. ఈ హెడ్స్ అనేవి మీరు విడిగా వచ్చేస్తాయన్నమాట. ఈ హెడ్స్ అనేవి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది ఛార్జర్తో వస్తుంది, సో ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయిందని ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ రెడ్ కలర్ వెలుగుతుంది అనమాట, మీకు ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పడానికి. అండ్ ఆల్సో మీరు చాలా ఎక్కువ ప్రెషర్ కనుక పెడుతున్నారు అండ్ మీ టీత్కి ఆర్ గమ్స్కి డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటే ఇది మనల్ని ఇండికేట్ కూడా చేస్తుంది అనమాట, రెడ్ లైట్ వెలుగుతుంది. సో యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేజెస్ అని చెప్తాను. రిలాక్సింగ్గా ఫుడ్ గురించి మాట్లాడుకుందాము, దట్స్ మై ఫేవరెట్ టాపిక్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుతం ట్రేడర్ జోస్ అబ్సెషన్ నడుస్తుంది అనమాట. సో చాలా ఐటమ్స్ లైక్ ప్రతి మంత్కి ఒక 2 times డెఫినెట్లీ నేను ట్రేడర్ జోస్కి వెళ్తున్నాను, వాళ్ళ కొత్త ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూ ఉన్నాను. సో నేను ఇప్పటి వరకు ట్రై చేసిన వాటిల్లో 3 things అసలు నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ హేజల్నట్ బిస్కటీ. సో ఇండియాలో బేకరీస్ ఉంటాయి కదా, సో అలాంటి టేస్ట్ వచ్చిందన్నమాట, చాలా చాలా బాగుంది. బ్రౌనీ అండ్ కొంచెం చాక్లెటీ అండ్ మధ్యలో ఆ నట్స్ తగులుతూ చాలా బాగుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రేడర్ జోస్లోనే చిలే లైమ్ స్పైస్ మిక్స్ అని చెప్పి దొరుకుతుంది. అవి ఏంటంటే మనకి మ్యాంగోస్ తింటున్నప్పుడు దాని మీద ఉప్పు కారం జల్లుకుంటాం కదా, సో అలాగా బ్లెండ్ అనమాట, నిమ్మకాయతో సహా వస్తుంది అది. సో కార్న్ ఏంటంటే మీరు బాయిల్ చేసేసిన తర్వాత ఈ మిక్స్ వేసుకుంటే అసలు అమేజింగ్ ఉంది, డెఫినెట్లీ చెక్ చేయండి, చిలే లైమ్ సీజనింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మై ఫేవరెట్ మ్యాంగో క్రీమ్ బార్స్ అని చెప్పి, అవి సీజనల్ అంట. ఇప్పటికీ అవైలబుల్ ఉంటున్నాయో లేదో నాకు ఐడియా లేదు, బికాజ్ నేను వెళ్ళి చాలా వీక్స్ అవుతుంది ట్రేడర్ జోస్కి.
బట్ మ్యాంగో క్రీమ్ బార్స్ మస్ట్ ట్రై. మనకి ఇండియాలో అయిన మ్యాంగో వచ్చి లోపల వెనీలా ఫిల్లింగ్తో ఐస్ క్రీమ్స్ వస్తాయి కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. చాలా 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 బాగున్నాయి. అండ్ ఒకటి వచ్చేసి 110 క్యాలరీస్ పడుతుంది అనమాట ఒక బార్ వచ్చేసి. అండ్ ఆల్సో నేను కోకోనట్ వాటర్ నేను ఎక్కువ ఏమీ ట్రై చేయలేదు. లైక్ కాస్కోలో ఒక 2 బ్రాండ్స్ వైటా కోకో అండ్ కర్క్లాండ్ వాళ్ళ బ్రాండ్వి ట్రై చేశాను. అండ్ ట్రేడర్ జోస్ ఒకటి ట్రై చేశాను. నాకైతే ట్రేడర్ జోస్ చాలా బెటర్గా అనిపించింది టేస్ట్ వైజ్ వచ్చేసి. అండ్ ఆల్సో నో ప్రిజర్వేటివ్స్ అండ్ అది కాన్సన్ట్రేట్ నుంచి తీసింది కూడా కాదు. ఆ టేస్ట్ నాకు చాలా బెటర్గా అనిపించింది ట్రేడర్ జోస్లో ఉన్న కోకోనట్ వాటర్ది. ఈ ఫోన్ కేస్ యాక్చువల్లీ వినోద్ నాకు గిఫ్ట్ చేశాడు. నేను చాలా డేస్ నుంచి నా ఫోన్ కేస్ యాక్చువల్లీ ఇట్లాగా బ్యాక్ స్టాండ్ ఉండేది ఆ పాత ఫోన్కి కూడా, అది విరిగిపోయింది. బట్ నేను అలానే యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి కొనుక్కోవాలని అప్పుడే నాకు అనిపించలేదు. బట్ ఫ్యూ మంత్స్ చూశాడు వినోద్, తనే ఆర్డర్ చేశాడు సర్ప్రైజ్గా, ఇది ఇచ్చాడు. చూడడానికి అంత సూపర్గా అనిపించదు, బట్ ట్రస్ట్ మీ మీకు చాలా చాలా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్. ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూపిస్తే. సో ఇట్లా హోల్డ్ చేయడానికి మనకి ఒక చిన్న రింగ్ లాగా ఇచ్చాడు. ఆ చూడడానికి కూడా రింగ్లా అనిపిస్తుంది, రింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. సో సెల్ఫీస్ తీసుకున్నప్పుడన్నా లైక్ ఫోన్ మీకు ఊరికే మీకు బటరీ ఫింగర్స్ ఉన్నాయి జారి పడిపోతుంది మీ ఫోన్ అనుకున్నప్పుడు ఇలాంటిది బాగా హెల్ప్ అవుతుంది ఈ రింగ్ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ లాగా అనమాట. ఫోన్ని లైక్ మీరు ఇట్లాగా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు అడ్డంగా ఇట్లా పెట్టుకున్నా కూడా సో ఇట్లా ఉంటుంది. సో మీరు ఏమైనా వీడియో పెద్ద స్క్రీన్లో వాచ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. ఆర్ మీరు కుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా స్టాండ్ లాగా దీన్ని ఉంచి చూడొచ్చు ఫోన్ని. అండ్ ది బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే దేర్ ఈజ్ అ మిర్రర్ యు గైస్. సో మేకప్ ఫిక్సెస్ ఏమన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్గా లిప్స్టిక్ ఏమన్నా వేసుకోవాలన్నా ఇట్లా తీసేసి మిర్రర్లో చూసుకుంటూ లైక్ మేకప్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్ సర్వ్స్ ద పర్పస్ అనమాట. చూడడానికి అంత క్లాసీ కాస్ట్లీ లుక్ రాకపోయినా ఇట్ డెఫినెట్లీ సర్వ్స్ ద పర్పస్. ఇట్ విల్ గ్రో ఆన్ యూ. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఫోన్ కేసు. ఇది అమెజాన్లో తీసుకున్నాడు. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ చెక్ చేయండి. ఇప్పుడు కొన్ని మేకప్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాము. నేను రీసెంట్గా షార్లెట్ టిల్బరీ వాళ్ళది ఈ సెట్టింగ్ స్ప్రే కొనుక్కున్నాను అనమాట. నేను అసలు మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ ఈ సెట్టింగ్ స్ప్రే గురించి చెప్తే విన్నాను. నేను యూజువల్లీ ఎప్పుడు అర్బన్ డికే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తాను, నా ఫేవరెట్ అది. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఏమనిపించింది అంటే కొన్నిసార్లు ఏంటంటే అర్బన్ డికే చాలా డ్రైయింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మ్యాక్ ఫిక్స్ ప్లస్ తీసుకున్నామంటే చాలా ఒక షైనీగా ఒక మాయిశ్చరైజింగ్ లేయర్ లాగా అనిపిస్తుంది కదా. సో వింటర్స్లోకి అలాంటివి ఏమన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అర్బన్ డికే వింటర్స్లోకి అంత సెట్ అవ్వదేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే మన మేకప్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట. ఈ షార్లెట్ టిల్బరీ ఏంటంటే అర్బన్ డికేకి అండ్ మ్యాక్ ఫిక్స్ ప్లస్కి రెండింటిని కలిపితే వచ్చిన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో అర్బన్ డికే లైక్ మేకప్ని ఎంతసేపు అట్లాగా హోల్డ్ చేసి ఉంచుతుంది. సో అట్లాంటి పవర్ దీనికి ఉంది. అండ్ ఆల్సో మ్యాక్స్ ఫిక్స్ ప్లస్ మనకు ఒక కైండ్ ఆఫ్ షీన్ అండ్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో బెస్ట్ ఆఫ్ బోత్ అని చెప్పుకోవచ్చు ఈ షార్లెట్ టిల్బరీ ప్రోడక్ట్. సో వింటర్స్కి అయితే అసలు మస్ట్ అని చెప్తాను నేను. ఒకవేళ కనుక మీకు మేకప్ బాగా యూజ్ చేస్తారు, వింటర్స్లో మీ స్కిన్ కొంచెం డ్యూవీగా ఉండాలి, డ్రై అవుట్ అవ్వకూడదు మీ మేకప్ అనుకుంటే డెఫినెట్లీ చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ని. ప్రస్తుతం నార్త్ స్టామ్లో సేల్ జరుగుతుంది. ఇలాంటివి 2 బాటిల్స్ కలిపి అరౌండ్ $50కి వస్తుంది. సో ఇయర్ లాంగ్ మీకు ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే నేను డెఫినెట్లీ ఆ లింక్ కూడా కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మల్టిపుల్ టైమ్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను నా ఫేవరెట్ లిప్స్టిక్ ఫార్ములాస్ నార్స్ వాళ్ళవి. దీన్ని వచ్చేసి వెల్వెట్ మ్యాట్ లిప్ పెన్సిల్ అంటారు. ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను డూమీ బేబీ అనే షేడ్. నేను ఎప్పుడు వాడేది వాల్కైరీ, మీకు చూస్తే అర్థమవుతుంది హాలత్. చూడండి ఎంత చిన్నది అయిపోయిందో మొత్తం. అసలు యూజువల్లీ ఇంత పెద్దగా ఉండాలి పెన్సిల్స్. నేను బాగా యూజ్ చేశాను అనమాట. నేను ఫస్ట్ సమంత రూత్ ప్రభు యాక్ట్రెస్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చూశాను తన ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్ వాల్కైరీ నార్స్లో అని చెప్తే అప్పుడు ట్రై చేశాను. నా ఫేవరెట్ మై లిప్స్ బట్ బెటర్ లుక్ ఇస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది, వెల్వెటీ మ్యాట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది. వాల్కైరీ వచ్చేసి కొంచెం పీచిష్ రెడ్లా ఉంటుంది. లిప్స్ మీద
మీరు ఆ ఒపాసిటీని బిల్డ్ చేయొచ్చు. మీకు లైట్ కావాలంటే ఒక లేయర్తో లైట్గా మై లిప్స్ బట్ బెటర్ లుక్ వస్తుంది. మీరు అదే కనుక ఒక 2-3 స్వైప్స్ వేస్తే చాలా బోల్డ్ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో డ్రైయింగ్ ఉండదు, అలాగని మాయిశ్చరైజింగ్ ఉండదు, మధ్య ఉంటుంది దీని ఫార్ములేషన్. స్టేయింగ్ పవర్ అసలు ఓ మై గాడ్ సూపర్ లాంగ్ లాస్టింగ్, ఇది డెఫినెట్లీ చెక్ చేయండి. సో డూమీ బేబీ అనేది ఏమో కొంచెం పింకిష్ షేడ్ అనమాట. ఎంత సాఫ్ట్గా అప్లై అవుతున్నాయో చూసారా. సో ఈ డూమీ బేబీ అనే షేడ్ మీకు డార్క్ స్కిన్ ఉన్న, మీడియం స్కిన్ ఉన్న ప్రతి స్కిన్ టోన్ వాళ్ళకి డెఫినెట్లీ సెట్ అవుతుంది. ఇది వాల్కారీ అనేది కొంచెం మీడియం అండ్ లైట్ స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. డీప్ స్కిన్ టోన్స్ వాళ్ళకి అంత సెట్ అవ్వకపోవచ్చు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ వాల్కారీ వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా నేను డూమీ బేబీ ఎక్కువ యూస్ చేస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ ఫార్ములేషన్స్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్గా అప్లై అవుతుంది, మనం అలా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ప్రోడక్ట్ చాలా స్మూత్గా ఈజీగా అప్లై అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మూవీస్ ఆర్ సిరీస్ గురించి మాట్లాడదాము. నేను లాస్ట్ మంత్ చూసిన బెస్ట్ మూవీస్ వచ్చేసి మహారాజా, విజయ్ సేతుపతి గారి మూవీ. ఆయన మార్క్ మూవీ మీద కనిపిస్తుంది అనమాట. ఒక దొంగతనం గురించి మూవీ స్టార్ట్ అవుతుంది, బట్ ట్విస్ట్ చాలా ఉంటాయి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి. చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ సిరీస్ వచ్చేసి నేను ఈ మధ్య గ్రేస్ అనాటమీ బాగా ఎక్కువ చూస్తున్నాను. నాకు తెలిసింది ఏంటంటే తర్వాత అది 23 సీజన్స్ 24 సీజన్స్ ఎంతో ఉన్నట్టుంది. చాలా పెద్ద సిరీస్ అనమాట. బట్ నేను స్టిల్ అది చూస్తూనే ఉన్నాను బికాస్ చాలా బాగుంది. అండ్ ఇంకొక సిరీస్ నేను రీసెంట్గా చూస్తుంది ఏంటంటే మిస్ నైట్ అండ్ డే అనమాట. అదొచ్చేసి ఒక కొరియన్ సిరీస్. బేసికల్లీ నార్మల్ రొటీన్ లవ్ స్టోరీ లాగా కాదు. అందులో ఏంటంటే ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఏంటంటే మార్నింగ్ ఏమో ఒక 50 years ఓల్డ్ పర్సన్ లాగా మారుతుంది, ఈవినింగ్ వచ్చేసి తన ఒరిజినల్ ఏజ్ 20 yearsకి మారిపోతుంది. అసలు తనకి ఎందుకు అట్లా అవుతుంది, ఇట్లాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆన్ గోయింగ్ సిరీస్. అండ్ ఇంకొక సిరీస్ నేను కొరియన్దే చూసాను, లవ్లీ రన్నర్ అని చెప్పి. అందరూ ది బెస్ట్ సిరీస్ ఈ మధ్య కాలంలో చూసిందంటే నేను కూడా స్టార్ట్ చేశాను. నాకు కూడా అట్లానే అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనమాట. మీకు కొంచెం ఈ థ్రిల్లర్స్ ఇవేమీ వద్దు, నాకు కాస్త మంచిగా ఫీల్ గుడ్ ఒక లవ్ స్టోరీ ఆర్ రొమాంటిక్ డ్రామాస్ ఏమన్నా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ లవ్లీ రన్నర్ వాచ్ చేయండి. ఇది కూడా నార్మల్ యూజువల్ లవ్ స్టోరీ లాగా కాదు, ఇందులో కూడా కొంచెం ట్విస్ట్ ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. కొంచెం టైం ట్రావెల్ అలాంటి ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. సో నేను లాస్ట్ మంత్లో చూసిన బెస్ట్ థింగ్స్ అయితే ఇవి. అండ్ ఆల్సో శ్రీకాంత్ అనే మూవీ, శ్రీకాంత్ బొల్లా అని చెప్పి మన తెలుగు అతను అనమాట. ఆయన బ్లైండ్. సో అతని ఎడ్యుకేషన్ ఎట్లాగా కంప్లీట్ చేశాడు అండ్ తనంతా ఒక పెద్ద ఇండస్ట్రీకి CEO ఎలా అయ్యాడు, APJ అబ్దుల్ కలాంని ఎలా కలిశారు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట తన స్టోరీ. డెఫినెట్లీ వాచ్ చేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. మహారాజా కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది, డెఫినెట్లీ చెక్ చేయండి. సో స్కిన్ కేర్లో నేను ట్రై చేసిన వాటిలో బెస్ట్ అనిపించింది ఏంటంటే లాస్ట్ మంత్ ఒకటి వచ్చేసి ఎల్టా MD UV క్లియర్ వాళ్ళది. ఇది టింటెడ్ కాదు, నార్మల్ క్లియర్ వర్జన్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నాకు యాక్చువల్లీ ఇది శాంపుల్ వచ్చింది, నేను ఫుల్ సైజ్ బాటిల్ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా బాగుందనమాట. ఒక మాయిశ్చరైజర్ లాగా అనిపిస్తుంది, హెవీ థిక్ సన్ స్క్రీన్ లాగా అనిపించదు. అండ్ ఆల్సో అంత ఎక్కువ వైట్ కాస్ట్ ఉండదు. ఫస్ట్ మీరు రాసుకున్నప్పుడు కొంచెం లైట్గా వైట్ కాస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ బ్లెండ్ అవ్వగానే అసలు ఆ వైట్ కాస్ట్ అనేది డిసపియర్ అయిపోతుంది. అసలు 0 వైట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో దీని టెక్స్చర్ అప్లికేషన్ నేను నా సన్ స్క్రీన్స్ వీడియోలో నేను పోస్ట్ చేశాను, డెఫినెట్లీ అది చెక్ చేయండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోకి. నేను నియర్లీ 10 సన్ స్క్రీన్స్, బెస్ట్ సెల్లింగ్ సన్ స్క్రీన్స్ అన్ని రివ్యూ చేశాను అనమాట. ఫేస్ మీద అప్లై చేసుకుని ఎట్లా అనిపిస్తున్నాయి అవన్నీ. సో దీని అప్లికేషన్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంది. స్కిన్ మీద చాలా లైట్గా అనిపిస్తుంది, అంటే సూపర్ హెవీ థిక్గా అనిపించదు. లైట్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది, బట్ అలాగని చెప్పి హెవీగా అనిపించదు, లైట్ వెయిట్గానే ఉంటుంది. మీరు మాయిశ్చరైజర్ స్కిప్ కూడా చేయొచ్చు మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు. ఇందులో నియాసినమైడ్ కూడా ఉంది, యాక్నే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. డెఫినెట్లీ చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మగ్వాట్ సూపర్ కామింగ్ టోనర్. ఇది మెడిథెరపీ అనే బ్రాండ్ వాళ్ళది, కొరియన్ స్కిన్ కేర్. మీరు చూడొచ్చు
ఆల్మోస్ట్ ఇంత టోనర్ నేను యూజ్ చేసేసాను. ఫస్ట్ నేను ఫ్యూ డేస్ నేను స్కిన్కి అప్లై చేసినప్పుడు నాకేమీ అనిపించలేదు అనమాట. బికాజ్ నా స్కిన్ అంతా హెల్దీగానే ఉంది, బ్యారియర్ డ్యామేజ్ కానీ డ్రైనెస్ కానీ అలాంటివి ఏమీ లేదు. యూజువల్లీ నేను థ్రెడ్డింగ్ చేసిన తర్వాత అలాంటప్పుడు నేను ఈ కామింగ్ టోనర్ కదా అది యూజ్ చేయడానికి ఇష్టపడతాను. మగ్వాట్ అనేది ఏంటంటే లైక్ కామింగ్ ఇంగ్రీడియంట్ అనమాట, ఒక కొరియన్ ఇంగ్రీడియంట్, ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ అంట ఇది. సో ఇందులో ఈ మగ్వాట్తో పాటు సికా కూడా ఉంది. సికా మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ అంతా సికా క్రీమ్, సికా టోనర్స్ ఇవన్నీ వింటూనే వచ్చాము. సో సికా ఏంటంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ హర్బ్. టైగర్స్ వాటికి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు అవి సికా ప్లాంట్స్ వెతుక్కుని వెళ్ళి మరి వాటి మీద దెబ్బలు ఉన్న చోట వెళ్ళి అవి రబ్ చేసుకుంటాయంట ఆ సికా ప్లాంట్స్కి త్వరగా హీల్ అవ్వడానికి. సో ఈ కామింగ్ టోనర్ డెఫినెట్లీ కామింగ్ అని చెప్తాను. నాకు ఎట్లా తెలిసిందంటే నేను హ్యాండ్స్ అండ్ లెగ్స్ షేవ్ చేశాను అనమాట. సో నాకు సూపర్ ఇచ్చి అయిపోయి కొంచెం లైక్ ర్యాషెస్ లాగా స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను ఈ మగ్వాట్ టోనర్ దాని మీద అప్లై చేయగానే నాకు ఆ ఇచ్చినెస్ అంతా కామ్ డౌన్ అయిందనమాట లైక్ ఫ్యూ అవర్స్లో. సో డెఫినెట్లీ వర్క్ అవుతుందని నేను చెప్తాను. మీకు కనుక డ్యామేజ్డ్ బ్యారియర్ ఉన్నా ఆర్ బాగా సెన్సిటివ్ స్కిన్ అన్నా ఆర్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా డెఫినెట్లీ చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ని. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ చేసుకోకపోతే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీరు ట్రై చేసిన రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్లో నాకు డెఫినెట్లీ చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.